Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం నిన్న జరిగిన ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. అవి ఏమంటే బ్రహ్మోస్ మిజైల్ నిన్న ఇండియన్ నేవీ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత హస్నా ఎన్జీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ దీని గురించి తెలుసుకుందాం. అలాగే స్లినెక్స్ ఎన్ఎస్సి అండ్ జన్ ఔషధి దివాస్ అండ్ తర్వాత ఎంసీక్యూస్ ఇవి అన్ని విషయాలకు సంబంధించి బ్రీఫ్గా మనం ఈరోజు డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ స్టార్టింగ్ ఆన్ విత్ బ్రహ్మోస్ ఈజ్ ఏ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ విచ్ హ్యాస్ బీన్ టెస్టెడ్ బై ఇండియన్ నేవీ. ఇది ఇండియాకున్న ఏకైక సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అండి, విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అలాంగ్ విత్ రష్యా. దీన్ని నిన్న ఐఎన్ఎస్ చెన్నై నుంచి టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇన్ యెట్ అనదర్ షాట్ ఇన్ ద ఆర్మ్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి? లోకల్లీ మేడ్, ఇండియాలోనే తయారు చేయడం. ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ బ్రహ్మోస్ ఫ్రమ్ ఐఎన్ఎస్ చెన్నై, ఎ స్టెల్త్ డిస్ట్రాయర్, రీకన్ఫర్మింగ్ ద కంబాక్ట్ రెడీనెస్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్. నిన్న మన ఐఎన్ఎస్ చెన్నై నుంచి అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అయిన బ్రహ్మోస్ని టెస్ట్ చేశారండి. ఇంతకుముందు బ్రహ్మోస్ రేంజ్ 290 కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. ఎందుకంటే మనం ఎంటీసీఆర్లో భాగంగా లేము అప్పుడు. ఎంటీసీఆర్ అంటే మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్, దాంట్లో మనం ఒక మెంబర్ కంట్రీ లాగా లేము. అందువల్ల ఇది 290 కిలోమీటర్స్ వరకే మన మిజైల్ రేంజ్ ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ 2016 మనం దాంట్లో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ద రేంజ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 450 కిలోమీటర్స్. దాన్నే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ టెస్ట్ అంటామండి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్రహ్మోస్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మోస్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్. ఇందాక చెప్పాను కదా, బ్రహ్మోస్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఇండియాస్ డిఆర్డిఓ అండ్ నిపోమ్ ఆఫ్ రష్యా అండ్ ఇండియా మధ్యలో ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్. అంటే ఇలాంటి జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ చాలా క్లోజ్ దేశాల మధ్యలో, చాలా గట్టి రిలేషన్షిప్స్ ఉన్న దేశాల మధ్యలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇండియాకు ఇలాంటి జాయింట్ వెంచర్ ప్రోగ్రామ్ రష్యాతో తప్ప ఇంకా ఏ అదర్ కంట్రీతో లేదండి. నిన్న నేను మీకు బ్రహ్మోస్ మిజైల్ గురించి చెప్తున్నప్పుడు రష్యా యుక్రెయిన్ వార్లో ఇండియా ఎందుకని న్యూట్రల్గా ఉంటుంది, ఒక విధంగా రష్యాకు సపోర్ట్ చేస్తుంది అనే ఎగ్జాంపుల్లో బ్రహ్మోస్ మిజైల్ గురించి చెప్పాను, గుర్తుందా? రైట్, దిస్ ఈజ్ దట్ బ్రహ్మోస్ మిజైల్ తయారు చేయడం మనకు ఒక జాయింట్ వెంచర్ అండి. ఇది వేరే ఏ దేశంతోనూ ఇండియాకు లేదు. ఒక జాయింట్ వెంచర్ ఆఫ్ మిజైల్ ప్రొడక్షన్ కానివ్వండి, లేదంటే ఏదైనా ట్యాంక్ కానివ్వండి, ఏదైనా ఇస్రోకి సంబంధించిన మిషన్స్ కానివ్వండి, ఏది కూడా మనం జాయింట్లీ ఏ దేశంతోనూ చేయట్లేదు, ఒక రష్యాతో తప్పితే. That is the reason India is not supporting Ukraine in the war. BrahMos is named on the rivers Brahmaputra and Moskova. BrahMos అంటే చూడండి, బ్రహ్మపుత్ర, మాస్కోవా ఈ రెండు రివర్స్ని కలిపి దీనికి పేరు పెట్టారండి. బ్రహ్మపుత్ర అండ్ మోస్కోవా రెండు రివర్స్ పేర్లు కలిసి వచ్చే విధంగా బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది దీనికి. ఇట్ ఈస్ ఏ మల్టీ ప్లాట్ఫామ్ మిజైల్ అంటే ఏం లేదండి, ఈ మిజైల్ని మనం ల్యాండ్ నుంచి కానివ్వండి, సీ ద్వారా కానివ్వండి, ఎయిర్ నుంచి కానివ్వండి, లేకపోతే సబ్మరైన్స్ నుంచి కానివ్వండి, ఎలాగైనా దీన్ని మనము టెస్ట్ చేయొచ్చు. యుద్ధంలో ఏ రకంగానైనా వాడుకోవచ్చు అండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ ప్లాట్ఫామ్ మిజైల్. అండ్ ఆల్సో ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా, పొద్దున పూట కానివ్వండి, రాత్రులు కానివ్వండి, ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా దీన్ని వాడుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ ప్లాట్ఫామ్ మిజైల్. ఇట్ ఆపరేట్స్ ఆన్ ఫైర్ అండ్ ఫర్గట్ ప్రిన్సిపల్. ఒక్కసారి ఈ మిజైల్ని ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ దానికి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎట్ సైడ్ వెళ్ళాలి అని. ఒక్కసారి మనం ఫైర్ చేశామంటే దాన్ని ఆటోమేటిక్గా అది ఛేదిస్తుంది. BrahMos is one of the fastest cruise missile currently operationally deployed with a speed of Mach 2.8. Mach 2.8 అనేది చాలా స్పీడ్ అండి, 3 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో మనకు తెలుసు కదా. అలాంటిది BrahMos మిజైల్ ట్రావెల్స్ విత్ ఎ ఫాస్ట్ ఆఫ్ 2.8 Mach, దట్ ఈస్ 3 times ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. అంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందండి BrahMos మిజైల్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ వేరియంట్. ఈ అడ్వాన్స్డ్ వేరియంట్ ఏంటంటే ఇనిషియలీ దీని స్పీడ్ రేంజ్ అనేది 290 కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. మనం ఎప్పుడైతే మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ ఎంటీసీఆర్లో జాయిన్ అయ్యామో, యుఎస్ వాళ్ళ కోఆపరేషన్తో ఎంటీసీఆర్లో జాయిన్ అయ్యామో, దీని రేంజ్ని 290 కిలోమీటర్స్ నుంచి 450 కిలోమీటర్స్కి పెంచడం జరిగిందండి. నిన్న టెస్ట్ చేసిన మిజైల్ కూడా 450 కిలోమీటర్స్ రేంజ్ది విత్ ప్రిసిషన్, చాలా ప్రిసైజ్డ్గా లొకేషన్ని ఇది అటాక్ చేస్తుందండి. అలాగే
దిస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 600 కిలోమీటర్స్ ఇన్ ఫ్యూచర్. దీని స్పీడ్ రేంజ్ అనేది 600 కిలోమీటర్స్ వరకు ఫ్యూచర్లో పెంచవచ్చు మన బ్రహ్మోస్ని. దిస్ ఈజ్ ద క్రూయజ్ మిసైల్ విచ్ ఈజ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ. అలాగే మనం ఈ మధ్యనే ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసామండి. ఇండియా ఎప్పుడు కూడా న్యూస్లో కొనడం గురించి మాత్రమే ఉండేదండి. వీఆర్ ఇంపోర్టింగ్ ఆల్ ద హెలికాప్టర్స్ కానివ్వండి, మిజైల్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, మన సుకోయిస్ కానివ్వండి, అపాచీస్ కానివ్వండి, ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఫస్ట్ టైం వీఆర్ ఇన్ న్యూస్ దట్ ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్. అండర్ ఆత్మనిర్భర్ భారత్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్ దట్ ఈస్ బ్రహ్మోస్ మిజైల్స్. బ్రహ్మోస్ మిజైల్స్ని ఎక్స్పోర్ట్ చేసే కాంట్రాక్ట్ మనం ఫిలిప్పీన్స్తోని ఆల్రెడీ సైన్ చేశామండి. అలాగే వియత్నాంతో కూడా డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం రాజ్నాథ్ సింగ్ గారు వియత్నాం వెళ్ళినప్పుడు దీని గురించి చాలా డిస్కషన్ జరిగిందండి. ఇట్ ఈస్ ఇన్ ఫైనల్ ఫేసెస్. రైట్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. ద అలీసా టెస్ట్ మే బి యూజ్డ్ టు డయాగ్నోస్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? అలీసా టెస్ట్ అనే టెస్ట్ ద్వారా కిందిచ్చిన వాటిల్లో దేన్ని డయాగ్నోస్ చేయొచ్చు? ఏ రోటా వైరస్, ఆప్షన్ బి లైమ్ డిజీజ్, ఆప్షన్ సి పర్నీషియస్ అనీమా, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్. అంటే ఈ పైవేవి కాదు. హన్సా ఎన్జీ. దిస్ ఈస్ ద కంట్రీస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఫ్లయింగ్ ట్రైనర్. ఇండిజినియస్లీ డెవలప్డ్ అంటే లోకలీ మేడ్, మనమే తయారు చేసుకున్నామండి దీన్ని. దిస్ ఈజ్ ద ఎయిర్ క్రాఫ్ట్ పిక్చర్స్. దీన్ని మనమే తయారు చేసుకున్నాం, లోకలీ మేడ్. ఇది ఏంటంటే మన పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, కమర్షియల్ పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే ఎయిర్ క్రాఫ్ట్ అండి. దిస్ హ్యాస్ బీన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై సిఎస్ఐఆర్స్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు. ఇంతకుముందు మనము దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళమండి, ఇప్పుడు సొంతంగా తయారు చేసుకున్నాం. దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఇండియా అని వస్తుంది. ఆన్సర్ ఈజ్ హన్సా ఎన్జీ. అలాగే దీన్ని ఎవరు తయారు చేశారని కూడా అడుగుతారు. సో ద ఆన్సర్ షుడ్ బి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు వాళ్ళు దీన్ని తయారు చేశారండి. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సీ లెవెల్ ట్రయల్స్. దీని సీ లెవెల్ ట్రయల్స్ నిన్న కంప్లీట్ చేయడం జరిగింది పాండుచేరిలో. వేర్ టు ఎవాల్యుయేట్ హ్యాండ్లింగ్ క్వాలిటీస్, క్లైమ్ అండ్ క్రూయిజ్ పర్ఫార్మెన్స్. ఇది దీన్ని పైలట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, హ్యాండ్లింగ్ ఎలా ఉంది, దించడం కానీ ఎగిరేటప్పుడు దాని కెపబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ టెస్ట్ చేశారండి. అలాగే బాల్గిల్ ల్యాండింగ్ టైంలో ఎలా ప్రాపర్ ల్యాండింగ్ జరుగుతుందా, ఇలాంటివన్నీ టెస్ట్ చేయడం జరిగింది. CSIR NAL sources said that all the objectives of the sea level trials are met and the aircraft has been ferried back to Bangalore. అన్ని రకాలమైన టెస్ట్ దీన్ని కంప్లీట్ చేసుకొని నిన్నని ఎయిర్క్రాఫ్ట్ని బెంగళూరుకు రిటర్న్ పంపించారండి. సో ఇందులో గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్స్ రెండు. ఎవరు తయారు చేశారు, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఇండియా, ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ అంటే హన్సా ఎన్జీ అండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. High Burden to High Impact, an initiative was launched by. High Burden to High Impact అనే ఇనిషియేటివ్ని ఈ కింది ఇచ్చిన సంస్థలో ఏ సంస్థ ప్రారంభించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ స్లినెక్స్. స్లినెక్స్ అంటే ఏంటి అంటే శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అండి. నిన్న శ్రీలంక నావల్ ఇండియన్ ఎక్సర్సైజ్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఈస్ ద నైన్త్ ఎడిషన్ ఆఫ్ శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ విచ్ హ్యాస్ ఇది నిన్న జరగలేదండి, ఈరోజు, విచ్ విల్ బి బిగినింగ్ టుడే ఇన్ విశాఖపట్నం. ఈరోజు జరగబోతుంది. ఇట్ హ్యాస్ 2 phases. వన్ ఈజ్ హార్బర్ ఫేజ్ అండ్ అదర్ ఈజ్ సీ ఫేజ్. ఒకటి విశాఖపట్నం దగ్గరలో ఉన్న హార్బర్లో కండక్ట్ చేస్తారు, ఇంకొకటి బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఉన్న సీలో కండక్ట్ చేస్తారండి. ద క్వశ్చన్స్ విల్ బి లైక్ దిస్: వాట్ ఈజ్ మీన్ బై స్లినెక్స్ అని, either whether it is an army military exercise or an navy exercise or an air force exercise, ఇలా అడుగుతారండి. స్లినెక్స్ అంటే ఏంటి అని. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ నావీ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంకన్ నావీస్. రెండు నావీస్ మధ్యలో జరిగిన ఆపరేషన్ ఎక్సర్సైజ్ అండి. ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్. It aims to enhance the interoperability, improves mutual understanding and exchange best practices and procedures from multifaceted maritime operations between both navies. Interoperability అంటే ఇద్దరు కలిసి కండక్ట్ చేయడం అండి. వాళ్ళ నేవీస్లో ఉన్న షిప్స్ని మన నేవీస్లో ఉన్న షిప్స్ని కలిపి కండక్ట్ చేసేదాన్ని ఇంటర్ఆపరబిలిటీ అంటారు. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి
మూడో ప్రశ్న. Better than cash alliance has been in news. With reference to this, consider the following statements. Statement 1. Better than cash alliance was an NGO. Statement 2. India is not a member. Better than cash alliance అనేది న్యూస్లో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది. దీని రెఫరెన్స్లో ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఒకసారి పరిశీలించండి. స్టేట్మెంట్ 1. బెటర్ దెన్ క్యాష్ అలయన్స్ అనేది ఒక ఎన్జిఓ. స్టేట్మెంట్ 2. ఇండియా దీంట్లో మెంబర్ కాదు. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? పైన ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో ఏది సరైన జవాబు? ఆప్షన్ ఏ ఓన్లీ స్టేట్మెంట్ 1, ఆప్షన్ బి ఓన్లీ స్టేట్మెంట్ 2, ఆప్షన్ సి both statement 1 and 2, option D neither statement 1 nor statement 2. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీనికి సంబంధించి ఒక స్కామ్ జరిగిందండి, దట్ ఈస్ కోలొకేషన్ స్కామ్. దానికి సంబంధించి అందులో ఒక ప్రధాన ముద్దాయిగా భావించబడుతున్న ఎన్ఎస్సి ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన చిత్రా రామకృష్ణన్. This can be a probable question this time. Who is the former NSC chief who has been arrested అని అడగొచ్చండి. దట్ ఈస్ చిత్రా రామకృష్ణన్. ఎందుకంటే షీ ఈజ్ ఇన్ న్యూస్ రెగ్యులర్లీ. ఒక బాబా స్వామీజీకి, హిమాలయన్ స్వామీజీకి సంబంధించి ఈమె వాళ్ళిద్దరు న్యూస్లో ఉన్నారండి. సో దిస్ క్యాన్ బి అ ప్రాబబుల్ క్వశ్చన్. ఈ కోలొకేషన్ స్కామ్ అంటే ఏంటి? కోలొకేషన్ స్కామ్ అంటే ఏం లేదండి, మన ఎన్ఎస్సి సర్వర్స్ అనేది ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది. ఆ సర్వర్స్కి దగ్గరలో కొందరు బ్రోకర్స్కి, స్టాక్ బ్రోకర్స్కి కూడా ప్లేస్ ఇవ్వడం జరుగుతుందండి, వాళ్ళ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి. అలాంటి స్టాక్ బ్రోకర్స్లో నుంచి కూడా ఇంకొందరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి హెల్ప్ తీసుకొని ఓన్లీ కొందరికి, అందులో కొందరికి ఇంకా కొంచెం హెల్ప్ చేయడం. దానివల్ల దే హ్యావ్ ఎర్న్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. అది కోలొకేషన్ స్కామ్ అంటే. And SEBI and Exchange Board has been slapped a penalty of 3 crore rupees. SEBI వాళ్ళు చిత్రా రామకృష్ణన్ మీద ఈ కోలొకేషన్ స్కామ్కి సంబంధించి 3 crore రూపీస్ ఫైన్ వేశారండి. సో వాట్ ఈస్ ద థింగ్ టు బి రిమెంబర్డ్ అంటే కోలొకేషన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు అని అడుగుతాడు. సో కోలొకేషన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ఎస్సి అండి. ఎన్ఎస్సికి సంబంధించిన స్కామ్ ఇది. దిస్ క్యాన్ బి ఏ క్వశ్చన్. అండ్ చిత్రా రామకృష్ణన్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ముఖ్యంగా ఇవి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వివిడ్గా అడుగుతున్నారండి. సో ప్లీజ్ రిమెంబర్ వాట్ ఈస్ కోలొకేషన్ స్కామ్. జన్ ఔషధి దివాస్ డేస్. ప్రతి ఎగ్జామ్స్లో ఏదో ఒక డేస్ గురించి, ఇంపార్టెంట్ డే గురించి, నిన్న మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు జన్ ఔషధి దివాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. జన్ ఔషధి దివాస్ ఉంది, జన్ ఔషధి వీక్ కూడా ఉందండి. దీనికి డేస్కి సంబంధించి క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎన్ష్యూర్ దట్ యు ఆర్ రిమెంబరింగ్ ఇట్ ప్రాపర్లీ ఆల్సో. జన్ ఔషధి దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 7th March 2022 బై PMBI వాళ్ళు, దట్ ఈస్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ 7th March రోజు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారండి. దిస్ ఈజ్ ద ఫోర్త్ జన్ ఔషధి దివాస్. ఎందుకంటే ఇది 2018లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ద డే ఈజ్ అబ్జర్వ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ జనరిక్ మెడిసిన్స్ జనాలు వాడాలి. దోస్ ఆర్ ఆఫ్ చీప్ కాస్ట్. చాలా చీప్ కాస్ట్లో దొరుకుతున్నాయండి మనకు జనరిక్ మెడిసిన్స్. సేమ్ ఫార్ములా అయినా చాలా చీప్ కాస్ట్లో దొరుకుతూ ఉంటాయి. ద థీమ్, ఈ డేస్కి సంబంధించి 2 విషయాలు ఇంపార్టెంట్గా ఉంటాయంటే ముఖ్యంగా. ఒకటి డే ఎప్పుడు, జన్ ఔషధి దివాస్ ఎప్పుడు అంటే 7th March. దానికి సంబంధించిన ఈ ఇయర్ థీమ్ ఏంటి అని కూడా అడుగుతారండి ఎగ్జామ్స్లో. 4th జన్ ఔషధి దివాస్ ఈస్ జన్ ఔషధి అండ్ జన్ ఉపయోగి. This is the theme. The theme of Jan Aushadhi Divas. The theme of 4th Jan Aushadhi Divas is Jan Aushadhi and Jan Upayogi. ఇది థీమ్ అండి. ఈ 2 విషయాలు చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. డే ఎప్పుడు, దాని థీమ్ ఎప్పుడు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. దీంట్లోనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి. ద గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఏ టార్గెట్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాస్ ఇప్పుడు 6,000 వరకు ఉన్నాయండి. దాన్ని 10,500 వరకు బై March 2025 యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దెమ్ అని గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుందండి. 2025 వరకు ఇండియా వైడ్గా 10,500 జన్ ఔషధి కేంద్రాస్ ఎస్టాబ్లిష్ చేయాలని
గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది తనకు తాను. ద ఫస్ట్ జన్ ఔషధి దివాస్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ 7th March 2019. 2019లో ఇది స్టార్ట్ అయిందండి. అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ టైం ది జన్ ఔషధి దివాస్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 7th. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఎంసీక్యూస్ అండి. ఎంసీక్యూస్ కొన్ని మనము ఈరోజు మాట్లాడుకున్న టాపిక్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందాం. అవి ఏంటంటే ద రేంజ్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్. బ్రహ్మోస్ మిజైల్ గురించి ఇందాక చెప్పాను కదా, అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిజైల్ ఏంటి, దాని రేంజ్ ఎందుకని ఎక్స్టెండ్ అయింది, మనం ఎంటీసీఆర్లో చేరడం వల్ల 290 నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయింది, ఫర్దర్గా ఇంకా ఎంత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ 290 kilometers to 350 kilometers, బి 290 kilometers to 450 kilometers, సి 290 kilometers to 600 kilometers, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఏంటండి ఆన్సర్? 290 kilometers అనేది బేసిక్గా బ్రహ్మోస్ మిజైల్ అనే రేంజ్. మరి అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిజైల్ యొక్క రేంజ్ ఎక్స్టెండెడ్ అయిందని చెప్పాను కదా, దట్ ఈస్ 450 kilometers. ఆన్సర్ ఈజ్ బి. అలాగే ఇది కూడా ఫ్యూచర్లో కరెక్ట్ అయ్యే ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతానికి 450 kilometers, ఫ్యూచర్లో ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు ఎంత అని చెప్పాను, ఫ్యూచర్లో ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 600 kilometers వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కోలొకేషన్ స్కామ్ ఈజ్ రిలేటెడ్ టు, ఇందాకే చెప్పాను కోలొకేషన్ స్కామ్ గురించి అడుగుతారు అని, రైట్? కోలొకేషన్ స్కామ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ఏ ఎన్ఎస్సి, బి ఆర్బీఐ, సి సెబీ, డి నన్ ఆఫ్ ది అబో. ఈ నన్ ఆఫ్ ది అబో ప్లేస్లో రేపు పొద్దున బిఎస్సి అని కూడా అడగచ్చండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి, ఆన్సర్ ఈజ్ ఎన్ఎస్సి చిత్రా రామకృష్ణన్, ఇందాకే మనం చదువుకున్నాం. షీ ఈజ్ ద చీఫ్ అండ్ ఎండి ఆఫ్ ఎన్ఎస్సి అని. అక్కడ కోలొకేషన్ స్కామ్ అయిందని, సర్వర్స్ అక్కడ ఉన్న సర్వర్స్తో పాటు ఉండే కోలొకేషన్లో ఉండే సర్వర్స్ని కొందరు బ్రోకర్స్కి ఆ సర్వర్స్ని చాలా స్పీడ్గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారని, అందువల్ల స్కామ్ జరిగిందని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ద కోలొకేషన్ స్కామ్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ఎస్సి. Slinex is an exercise conducted between India and Sri Lanka's what? Is it a military exercise or a naval exercise or an air force exercise? ఏంటి? మనం ఇందాక మాట్లాడుకున్నాం విశాఖపట్నంలో స్లినెక్స్ అనేది జరిగిందని, అలాగే బే ఆఫ్ బెంగాల్లో కూడా జరుగుతుందని, ఒకటి సీ ఫేస్ అని ఒకటి హార్బర్ ఫేస్ అని మాట్లాడుకున్నాం. దెన్ వాట్ ఈస్ సీ ఫేస్ అండ్ హార్బర్ ఫేస్లో మిలిటరీ వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేయరు కదా, కండక్ట్ చేయరు కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా చేయరు. సో ద ఆన్సర్ ఈస్ naval. It is a naval exercise. Slinex is a naval exercise between India and Sri Lanka which is going to held today. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ and click on the bell icon for more such content and contests.